నారాయణపేట జిల్లా కేంద్రంలో మోదీ ప్రభుత్వం రైతు మరియు వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ కమిటీ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏ రంగాల్లో అయితే మనం అభివృద్ధి సాధించిందేమో వాటన్నిటిని కూడా దివాలా తీసే పరిస్థితి ఉంటుంది. భారతదేశం ఒక సార్వభౌమాధికార దేశం, భారతదేశం ఒక స్వతంత్ర దేశం, భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని చెప్పి ఒకవైపు మాట్లాడుకుంటుండే విశ్వగురువులం ప్రపంచాన్నంతా మేము ఆధిపత్యంలోకి తెచ్చుకొని నాయకత్వం వహించగలిగిన శక్తి ఉంది అని చెప్పి ఒకవైపు మాట్లాడుతూనే ఇట్లాంటి విషయాలకు ఇట్లాంటి విషాదకరమైనటువంటి సంఘటనలకు పోవడం అనేది దౌర్భాగ్యమైనటువంటి విషయం అని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందుకోసం అని చెప్పి భారత పాలకులు వెంటనే అంటే గిట్టుబాటు ధరలకు సంబంధించి ఒక గ్యారెంటీ చట్టాన్ని తీసుకురండి. మీరు చేసినటువంటి అంటే కనీస మద్దతు ధరల నిర్ణయం ఏదైతే ఉందో ఎప్పుడైనా అమలు జరిగిందా అంటే గతంలో 810 రూపాయలు ఉండే పత్తిని మనం ఎంత కమ్ముకున్నప్పుడు ఆందోళన చేస్తున్నారు. మొన్న జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి ఆందోళన మనం చూసినాం. రోడ్లపైకి వచ్చి అంటే ఒక్క సిస్టమ్ విద్యారంగం కావచ్చు, జుడిషియరీ కావచ్చు, లేకపోతే ఇతర రంగాలు కావచ్చు,